శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా నుదుటి మీద నామాన్ని తాకు బిడ్డ, తాకిన మరుక్షణమే ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, తల్లి ఇప్పుడు ఇది వినమ్మా. నన్ను నమ్మి పూజించే నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అండగా ఉంటాను. నన్నే నమ్మి నా నామాన్ని పఠిస్తున్న నీకు అదృష్టాన్ని అందించాలి అనుకుంటున్నాను. అస్సలు వదులుకోకు, ఆనందంగా ఉండు బిడ్డ. చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తూ ఉన్నా చెప్పు. జరిగిన దాన్ని మార్చగలనా? లేను కదా. అనవసరంగా దేని గురించి కూడా ఆలోచించొద్దు బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో నువ్వే ఆలోచించు. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలమ్మా. దానికోసం కష్టపడాలి. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీకు అందిస్తాను. అందుకోవడానికి సిద్ధంగా ఉంటావు కదా. నువ్వు విజయానికి అతి దగ్గరలోనే ఉన్నావు తల్లి. నీకు తోడుగా ఎల్లప్పుడూ నేను ఉంటాను. ధైర్యంగా ముందడుగు వెయ్యు. నువ్వు నా ప్రియమైన బిడ్డవు తల్లి. అనుక్షణం సాయి సాయి అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా. నీ కష్టంలోనూ ఆనందంలోనూ నన్నే తలుస్తున్నావు, నన్నే స్మరిస్తూ ఉన్నావు. అలాంటి నీకు నీ కష్టాలు, సమస్యలు నెరవేర్చకుండా ఉంటాన చెప్పు. నువ్వు అడిగిన కోరికలు తీర్చకుండా ఉంటాన చెప్పు. ఇక నీ జీవితంలో అదృష్టకాలం అనేది ప్రారంభమైందమ్మా. భక్తితో ఎవరైతే నన్ను పూజిస్తారో వారితోనే నుండిపోతాను. అలాంటి వారికి 1000 రెట్లు బహుమానాన్ని నేను అందిస్తాను తల్లి. నిజాయితీ, ప్రేమకు నేను బానిసనయ్యానమ్మా. అతి త్వరలోనే నీ స్వచ్ఛమైన భక్తికి నువ్వు మంచి బహుమతిని అందుకోబోతున్నావు. ఇక నీ జీవితాన్ని మంచిగా నేను మారుస్తాను బిడ్డ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీతో పాటే ఉంటూ నా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాను. ఎవరు ఎన్ని మాటలన్నా సరే, ఎన్ని హేళన చేసినా సరే నువ్వు మాత్రం మౌనంగానే ఉండు. ఆ మౌనమే వాళ్ళకి నువ్వు విధించే అతి పెద్ద శిక్ష అవుతుంది. అర్థమైంది కదా బిడ్డ. ఏ పనైనా సరే ధైర్యంగా చెయ్యు. జరుగుతుందా లేదా అని అస్సలు ఆలోచించవద్దమ్మా. ఎప్పుడు కూడా నువ్వు చేసే పని జరుగుతుందని గట్టిగా నమ్ము తల్లి. అది అలానే జరిపించే బాధ్యత నేను తీసుకుంటాను. నీ యొక్క కోరికలు నెరవేర్చుకునేందుకు నేను ఉన్నాను కదా బిడ్డ. నా బాబా నాకు తోడుగా ఉన్నారని గట్టిగా నమ్ము. నీ యొక్క నమ్మకాన్ని బలపరుచుకోమ్మా. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన కూడా నేను నెరవేరుస్తాను. బాబా ప్రార్థనలన్నీ కూడా ఎప్పుడు నెరవేర్చబోతున్నారని అడుగుతున్నావు కదా తల్లి. నీకైన కాలం సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క కోరిక నెరవేరిపోతుంది. అవును బిడ్డ, ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుస్తాను. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా బాధ పెట్టుకోవద్దమ్మా. తక్కువ చేసి కూడా చూసుకోకు. ఎందుకంటే అలా చేయడం వల్ల నీకే కదా ఎక్కువగా బాధ కలుగుతుంది. నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని పోగొట్టుకుంటావా? ఒక్కసారి ఆలోచించు బిడ్డ. అందుకే ఎవరు ముందు కూడా నిన్ను తక్కువ చేసుకోవద్దు తల్లి. నేను నీకు మాట ఇస్తున్నాను కదమ్మా. అది త్వరలోనే, వీలైనంత త్వరలోనే నువ్వు ఏదైతే కోరికలు నా దగ్గర పెట్టావో, ఏ కోరికలు నెరవేర్చమని ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావో ప్రతి ఒక్క కోరిక కూడా తీరుస్తాను. ఇది నా బిడ్డకు నేను ఇస్తున్న మాట. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నా చేతులు చాచి మరీ నేను రక్షించుకుంటాను తల్లి. అతి కొద్ది రోజుల్లోనే అన్నీ మారుతాయి. నేను నీకున్నాను కదా. ఎలాంటి ఆలోచనలు చేయొద్దు. ఎలాంటి పరిస్థితులైనా సరే నేను మారుస్తాను బిడ్డ. నీకు ఒక విషయం చెప్పనా? ఏదైనా నీ కోరిక తీరడం ఆలస్యమైందంటే అది చాలా విలువైనదని అర్థం.
తర్వాత నీకు రాబోయేది ఎంతో ఆనందాన్ని ఇస్తుందని నమ్ము. నిజంగా ఉన్నా నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నువ్వు ఇప్పుడు కూడా దిగులు చెందొద్దు. నీ కళ్ళన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నన్నే నమ్మి నేను ఎలా వదులుకుంటాను చెప్పు. అతి త్వరలో నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా. నీ జీవితం నా బాధ్యత తల్లి. అన్నీ నేను చూసుకుంటాను. నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను. నిన్ను కాపాడుకుంటూ నేను ఉంటున్నా బిడ్డ. ధైర్యంగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.